హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా టమాటాలు ఎండబెట్టుకొని పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి, చూసేద్దాం. ఇక్కడ మన ఛానల్ ఏమన్నా ఫస్ట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనం కేజీ టమాటాలతో పచ్చడి చేస్తున్నాం కాబట్టి 1 కేజీ అయితే పండిన టమాటాలను అయితే తీసుకొని బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత అందులో తేమ లేకుండా పొడి క్లాత్ అయితే పెట్టేసుకొని ఆ టమాటాలని మొత్తం అయితే నీట్గా తేమ లేకుండా అయితే తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నామంటే టమాటాల్లో ఎటువంటి తేమ లేకుండా ఉంటుంది. ఒకవేళ తేమ ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి బూజు అయితే వస్తుంది. అందుకని చెప్పేసి తేమ లేకుండా అయితే చూసుకోండి. ఇలా తేమ లేకుండా మొత్తం అయితే తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత పైన టమాటాలకి తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్లది అంత హెల్త్కి మంచిది కాబట్టి పచ్చడికైనా కూరకైనా తీసేసుకుంటేనే మంచిది. ఇంకా ఈ విధంగా పైనుండే తెల్లది మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత ఒక టమాటాని 5 ముక్కలుగా అయితే కట్ చేశాను. పెద్దగానే కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే ఉప్పులో ఊర వేసినప్పుడు మొత్తం చిదురైపోతాయి. పెద్దగా కట్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి బాగా ఊరుతాయి అన్నమాట ఉప్పులో కూడా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలో అయితే మనం ఊర వేసుకోవాలనుకుంటున్నామో టమాటాలు, ఆ డబ్బాలో అయితే నీట్గా కడిగి తేమ లేకుండా చూసుకొని తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత అందులోకి 1 అరసాళ్ళ ఉప్పు అనమాట. ఇది నేను అరసాళ్ళ గ్లాస్తో వేసుకుంటున్నాను. అదే కాటా ప్రకారం అయితే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల లోపు అయితే వేసుకోండి. ఇంకెక్కడ టమాటాలు అనేది కట్ చేసుకుని మొత్తం అయితే ఆ ఉప్పు పోసుకున్నాం కదా, ఆ ఉప్పులో వేసేసుకొని పైకి కిందకి కలుపుకున్నామంటే టమాటాలకి మొత్తానికి ఉప్పు అయితే పట్టేస్తుంది. ఇలా ఉప్పు పట్టేసిన తర్వాత ఈ టమాటా ముక్కలను అయితే మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల పాటు అయితే మనం మధ్యలో కలుపుకుంటూ అలానే ఊరనివ్వాలి ఉప్పులో. ఇలా ఊరిన తర్వాత మనకి చూడండి ఏ విధంగా అయితే నీళ్ళు అయితే ఊరాయో. ఇంకా ఇలా మనం చేతికి అనేది ఎటువంటి తేమ లేకుండా ఆ టమాటా ముక్కల్ని అయితే సపరేట్గా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇక్కడ టమాటా ముక్కల్ని గట్టిగా పిండి వేసుకున్నామంటే త్వరగా ఎండిపోతాయి. చూడండి, మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి 3 రోజుల పాటు ఉప్పులో ఊరినా కానీ ముక్క అనేది చిదిరిపోకుండా ఉంది. అదే చిన్నగా కట్ చేసుకుంటే ముక్కలు అనేవి చిదిరిపోతాయి. అందుకోసం నేను మీకు పెద్దగా కట్ చేసుకోండి అయితే అని చెప్పాను. ఇంకా ఇలా టమాటాలు అనేది మొత్తం అయితే నీళ్లు పిండుకొని ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎండలో పెట్టేసుకొని మనం పచ్చడి సాయంత్రం పూట చేస్తాము అనుకుంటే పొద్దున్నే చింతపండు అయితే ఒక 200 గ్రాములు తీసుకొని అందులో విత్తనాలు పీచు ఏం లేకుండా చూసుకొని మనం ఆ టమాటా రసం ఏదైతే ఉందో ఆ రసంలో ఈ చింతపండుని అయితే విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎట్లాగో సాయంత్రానికి పచ్చడి అనేది గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ టమాటా ముక్కలను అనేది ఎండలో పెట్టేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలను అయితే 2 రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి బాగా ఎండిపోతాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా టమాటా ముక్కలు అనేవి మనకి పట్టుకుంటే గల్ అనే సౌండ్ వచ్చేంత వరకు అయితే మనం ఎండబెట్టుకోవాలి. నేను ఎటు తిరిగి సాయంత్రం కాబట్టి పచ్చడి చేస్తుంది. చింతపండు నానేసుకున్న తర్వాత మరలా ఆ ముక్కలను అయితే ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పట్టుకుంటే ముక్కలు చూడండి ఏ విధమైన సౌండ్ వస్తున్నాయో. మనకి కేజీ ఎండబెట్టుకుంటే మనకి ఒక గుప్పెడు ముక్కలు కూడా రావన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు అయితే ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకొని పక్కన అయితే పెట్టేసేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని అందులో కేజీ పచ్చడికి 50 గ్రాములు మెంతులు అయితే తీసుకోవాలి. ఇలా మెంతులు అనేది ముందుగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు కలిపేసి వేయించుకుంటే మనకి మెంతులు అనేవి వేగడం కొంచెం లేట్ ప్రాసెస్. ఆవాలు అనేవి తొందరగా ఏగి మాడిపోతాయి కాబట్టి ముందుగా మెంతులు అనేది వేగిన తర్వాత ఒక 100 గ్రాములు అయితే ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రాముల ప్యాకెట్ తీసుకొని అందులో హాఫ్ అయితే వేసుకున్నాను. అంటే 100 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు మెంతులు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకున్నామంటే మెంతులు ఆవాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. మెంతులు ఆవాలు మాడిపోయినాయి అంటే పచ్చడి అనేది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అయితే వేయించుకున్న తర్వాత పొడిలాగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ముందుగా అయితే టమాటా ముక్కలను కూడా మిక్సీకి పట్టేసుకుంటే పొడిలాగా అయిపోతుంది ఎండిపోయిన టమాటా ముక్కల్ని. ఇంకా అలా
మనం చింతపండు గుజ్జు చూడండి నాని ఏ విధంగా ఉందో, దాంట్లో అయితే మనం మిక్సీకి పట్టుకున్న మెంతిపిండి ఆవు పిండి వేసేసుకొని కలుపుకొని, అలాగే టమాటా ముక్కలు కూడా మిక్సీకి పట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి అరసాల ఉప్పు, ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు అని చెప్పాను, సారీ, కారం అయితే వేసుకోవాలి. ఇలా కారం అనేది వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపేసుకొని మనం గ్రైండర్కి అయితే వేసుకోవాలి. గ్రైండర్కి అయినా వేసుకోవచ్చు, గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీకి, ఇంకా రోట్లో రుబ్బుకునే వాళ్ళు అయితే రోట్లో రుబ్బుకోవచ్చు. నాకైతే రోట్లో రుబ్బుకునే పచ్చడి అయితే నచ్చుతుంది, కానీ మన దగ్గర రోల్ అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే గ్రైండర్కి అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ గ్రైండర్లో మొత్తం అయితే వేసేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు అయితే నిలవ ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిని ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి నేనైతే వేరే వాళ్ళు అడిగారని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇలా గ్రైండర్లో మొత్తం అయితే వేసేసుకున్న తర్వాత మెత్తగా అయితే మెదగనివ్వాలి. చింతపండు ఉండడం వల్ల, చిన్న గ్రైండర్ అవ్వడం వల్ల ఆ చింతపండు అనేది చుట్టుకుపోయి గ్రైండర్ అనేది రాళ్ళు తిరగడం అక్కడక్కడ ఆపేస్తుంటే నేనైతే గెంటె పెట్టి కదిలిస్తే అవైతే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇలా మొత్తం అయితే పచ్చడి మెత్తగా మెదగనివ్వాలి. మెత్తగా మెదిగితేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఇంకా ఎక్కడ తేమ లేకుండా అయితే చూసుకోండి. నేను ప్రతిసారి తేమ లేకుండా చూసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే పచ్చడి అనేది సంవత్సరం రోజుల పాటు నిలవ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా తేమ ఉందంటే మనకి బూజు అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి పచ్చడి అయితే తేమ లేకుండా చూసుకుంటేనే సంవత్సరం పాటు అయితే నిలవ ఉంటుంది. ఇలా మొత్తం అయితే మెత్తగా మెదగనివ్వాలి. చూడండి మనకి ఏ విధంగా మెత్తగా మెదిగిందో. అలా మెదిగిన తర్వాత అయితే మనం గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక డబ్బాలోకి అయితే తోడుకొని పెట్టుకోవాలి. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం పచ్చడి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో మనం ఎంత పచ్చడి అయితే తాలింపు వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గంత నూనె అయితే వేసేసుకొని ఒక 5-6 చిన్నులపాయ రెమ్మలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలను అయితే వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అందులోకి తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి. ఇక్కడ తిరగమాత గింజలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే పచ్చళ్ళలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మనం టమాటా పచ్చడి అందుట్లో అయితే వేసేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ టమాటా పచ్చడిని అయితే అందుట్లో వేసేసుకొని బాగా ఆ నూనె అంతా కలిసేంత వాటికైతే మనం కలుపుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ. ఇలా టమాటా పచ్చడి అనేది తాలింపు అనేది వేసుకున్న తర్వాత ఏదో ఒక జార్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే పచ్చడిని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.